ఆ, క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నానండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18 వచనం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ముసుగు లేని ముఖము. వాక్యము మరి మనమందరం కూడా ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమనంట అద్దము వలె ఏం చేయాలి? ప్రతిఫలింప చేయాలి. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఇక్కడ ముసుగు చూస్తే ప్రతి పెళ్లి కూతురికి కూడా ముసుగు వేస్తారు కదా కొంతసేపు. ఆ తాళిగట్టే సమయం వచ్చినప్పుడు ముసుగు తీస్తారు. కరెక్టే. అప్పుడే మరి ఫేసెస్ క్లియర్ గా చూడడానికి. ఈ మధ్య కాలంలో పాస్టర్లు అడుగుతున్నారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ముసుగు తీపిస్తున్నారు వాళ్ళ చేతులతోని. తీపిచ్చిన తర్వాత ఎప్పుడు చూడండి మళ్ళీ ఇలాంటి ఫేస్ మీకు కనబడదు, ఇంతకుముందు మీరు చూసారా ఈవిడ్ని అని అడుగుతారు. అంటే చూశాను అని అంటాడు, కానీ ఇలా చూసావా? లేదు, చూడలేదు కదా. అలాగే మరి మనం కూడాను ఆ ముసుగు లేని ముఖముతో ప్రభువును మనం ప్రతిబింబించే బిడ్డలంగా ఉండాలి. మరి దినదినము కూడా మన యొక్క అన్యోన్యత దేవునితో మరి మనము మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికలో మార్చబడాలని. నిజంగా మరి ఈ యొక్క మరి వాక్యం ద్వారా మనం ప్రతి ఒక్కరం కూడా దేవునితో మన యొక్క ఆత్మ ఎంతవరకు ఐక్యత కలిగి మరి ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడుతున్నాము. మన అంశం ఏంటి? ముసుగు తీసివేయబడుట. అవును, ట్రాన్స్పరెన్సీ. ముసుగు తీసిన తర్వాత ఏముంటదండి? మనం కనబడతాం. సో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. ఆనాడు మోషే 2వ మారు 40 దినములు రాత్రింబగళ్ళు సీనాయి పర్వతం మీద యెహోవాతో మరి ముఖాముఖిగా ఇశ్రాయేలు ప్రజల కొరకైన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు దేవుని నుండి విని ఆయనతో 40 దినాలు గడిపి దేవుని చేవ్రాతతో వ్రాసిన 10 ఆజ్ఞల పలకలు రెండింటిని చేతపట్టుకుని కొండ దిగాడు. ఆ రోజు పెద్దలను అహరోనును మరి మోషే ముఖము ఎలాగుందంట? ప్రకాశించుట చూచి భయపడిరి అన్నది. వారితో మాట్లాడి మోషే తన ముఖమునకు ముసుగు వేసుకున్నాడు. చూస్తే ఆయన ముఖం ఎలాగుంది? ప్రకాశిస్తుంది. అది దేవుడితో మనము ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు మరి ఆయన 40 దినాలు దేవునితో ముఖాముఖిగా ఆ కొండపైన గడిపి అన్ని మరి బోధలు ఆయన చెప్పినవన్నీ కూడా మరి తీసుకొచ్చి మరి మరి ప్రజలకి చెప్పాల్సినవి. ధర్మశాస్త్రం రాయడం మరి మోషే గారు చేసిన ఆ పనికి మరి తను మాత్రం మరి అక్కడ ఆయనతో ఎంతగా ముఖాముఖిగా దేవుణ్ణి చూడటం జరిగింది. మరి ఆయన దేవుని సన్నిధిలో మరి గడిపి ఆ యొక్క ప్రకాశతను పొందుకున్నాడు.
ప్రజలు చూడగలిగే రీతిగా మరి నిజంగా మరి ఆ ముఖం ప్రకాశించడం అనేది దేవునితో ఆయన సన్నిధిలో ఆయన గడపడంలో ప్రార్థనలో మరి మనం కూడా అలాగా ఒక బలమైన క్రైస్తవ ఆ బిడ్డలంగా దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు వాక్య ధ్యానంలో ప్రార్థనలో మరి ఎంతగా మనం సమయాన్ని వెచ్చించగలుగుతున్నాము. మన చుట్టూ ఉన్న వారు మరి వెలుగు ప్రకాశతను మనలో నుండి గమనించేంతగా మనము చేయగలుగుతున్నామా? ఇంకా మనం చాలా వెనకబడి ఉన్నామేమో. ఈ ముసుగు ఇంకా దేనిని సూచిస్తుందంటే తగ్గిపోతున్న మహిమగా పాత నిబంధనను సూచిస్తుంది. మరియు ఈ ముసుగు ఆనాటి ఇశ్రాయేలీల ప్రజల మనస్సు హృదయాలపై వేయబడి ఉంది. ఏ విధంగా? ఒక మిదమైన ముసుగు ఆనాటి ప్రజల మీద, అంటే వారి గర్వము, హృదయ కాఠిన్యత, పశ్చాత్తాప పడని హృదయము, క్రీస్తుని గూర్చి మరియు ఈనాటి ప్రజలు సైతము వారి హృదయాలలో కూడా ఈ ముసుగుచే కప్పబడుట, క్రీస్తుని గూర్చిన లేఖనాలు ఇంకా చదివినా కూడా గ్రహింపు రాకుండా మరి ఇలాగా ఎప్పుడైతే మనము ఉండామో దానిని ముసుగు వేయబడిన బిడ్డలంగా ఉంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో మన మనస్సు, అప్పుడేమవుతుంది? ముసుగు తీయబడుతుంది. అప్పుడు వారికి ప్రతి బంధకము నుండి కూడా విడుదల, నిత్య జీవము, అర్హత మనకి వస్తుంది. మహిమను ప్రతిబింబించే బిడ్డలంగా మనము ఉండగలుగుతాం. దావీదు కీర్తన, దావీదు ప్రార్థన 139వ కీర్తన 23-24లో, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీ నిత్య మార్గమున నన్ను నడుపుము, నా హృదయాన్ని అని ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుని వైపుకు మనం హృదయాలను తిప్పబడాలి. ఇలా ముసుగు వేయబడిన వారిలో సౌలు చూస్తాము, తన ప్లాన్స్ ని కవర్ చేసుకొని సమూయేలుతో మరొకటి చెప్తాడు. అంటే ఇది ఇప్పుడు ఎందుకయ్యా మరి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, అమాలేకీయులందరినీ చంపండి, కానీ వీళ్ళు ఏం చేశారు? బాగా మంచి మంచి గొర్రెలు మరి పశువులన్నిటిని కూడా తెచ్చి అక్కడ పెట్టారు. సమూయేలుకి వినపడుతుంది, ఇక్కడ ఏంటి వినపడుతున్నాయి నాకు ఇంకా కొన్ని అని అంటే, దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాంలే అని ఒక ముసుగు వేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. ఒక అబద్ధాన్ని అక్కడ కప్పివేస్తున్నాడు. అట్లాగే యాకోబుని చూస్తే కూడా తండ్రి అయిన ఇస్సాకు ఎదుట మరి ఏశావు ముసుగు వేసుకున్నాడు, దీవెనలు కొట్టేశాడు. అవును, మరి ఆయన యాకోబే, కానీ ఏశావు వలె మరి అక్కడ యాక్ట్ చేసి మరి దేవుని సన్నిధిని, దేవుని యొద్ద నుండి మరి ఆయనకి భయం అనేది వచ్చింది, పారిపోవాల్సిన అవసరత ఏర్పడింది. దేవుడు చూస్తున్నాడు అన్న భయం అప్పుడు మనకి అతనికి కలగలేదుగా. మరి అమ్మ చెప్పింది వేసేసాడు, వేషం వేసుకున్నాడు. యాకోబులు ఏశావు యొక్క, ఇస్సాకు యొక్క వేషము, ఏశావు వేషమే ఆయన వేసుకొని ఇస్సాకు ఎదుట మరి ఆయనకి రావాల్సిన దీవెనలు కాదు, తన అన్నకు రావాల్సిన దీవెనలను కొట్టేశాడు. సో మనము దావీదు మళ్ళీ ఆయన కీర్తనలో చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోయేదను, ఆకాశమునకు ఎక్కిన పాతాళమునకు దిగినను అక్కడ కూడా నీవు ఉన్నావు, నీకు మరుగైనది ఏదియూ లేదు. అన్ని తెలిసినా సరే మనము కొన్నిసార్లు ఈ ముసుగుని వేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి మనము ఒక 7 విషయాలను మనము ఇప్పుడు చూద్దాము. మనము అన్ని విషయాలలో ఏ విషయాలలో ట్రాన్స్పరెన్సీ అనేది కలిగి ఉండాలి. నెంబర్ 1 గా చూస్తే దేవునితో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉందము. అవును. సో దేవునితో మొదట మనము ఈ పారదర్శకత కలిగి ఉండాలి. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది దేవుడి దగ్గర మనం ఏమి చేసినా, ఆయన మనం ఎలాగ దాక్కున్నా, ఏది కవర్ చేసినా ఆయనకి ఏం కనబడదా? ఖచ్చితంగా. కాబట్టి మనమే ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనం కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన చెప్పాడు కూడా, మరి నువ్వు వెలుగై ఉండుడి అని. మరి ఆదాము అవ్వలు కవర్ చేసుకోవడానికి చూశారు దిగంబరత్వాన్ని, కానీ చేసుకోలేక పోయారు. సో వారి హృదయాలు కవర్ అయి ఉన్నాయి. మరి అంటే అంతగా మరి వాళ్ళు చెప్పలేకపోయారు. అవును నేను చేశాను, నేను నిజంగానే తిన్నాను, నా తప్పే అని అంటే అప్పుడు అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండేది. కానీ అది లేకుండా వాళ్ళు హృదయాలతో కవర్ చేసుకున్నారు. ట్రాన్స్పరెంట్ గా లేదు హృదయం. ప్లస్ బాడీని కూడా వాళ్ళు చేసిన తప్పుని కవర్ చేసుకో చూశారు. కానీ అది కాదు. మరి అప్పుడు సంబంధం ఏమైంది? తెగిపోయింది దేవుడితో. కాబట్టి ఎప్పుడైనా సరే మనం యథార్థంగా ట్రాన్స్పరెంట్ గా ఎదుటి వ్యక్తితో కానీ దేవునితో కానీ, మరి ఇప్పుడు మనం మాట్లాడేది దేవునితో ట్రాన్స్పరెన్సీ గురించి కదా. మరి అలాగే సంసోన్ కూడా దేవుని ఎదుట తన హృదయాన్ని మరి ట్రాన్స్పరెంట్ గా ఉంచుకోలేదు. ఢిల్లీలో ఎదుట ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు. చూసారా? దేవుని ఎదుట కాకుండా ఒక స్త్రీ ఎదుట ఒక మరి ఎంతగా దిగజారాడు, అంత బలవంతుడు. నిజమే. దేవుడిచ్చిన ఆ తలాంతులను కొన్నిసార్లు చాలా చిన్న విషయాలలో మనము ఓడిపోయే బిడ్డలంగా అక్కడ ట్రాన్స్పరెన్సీ చూపించాడు. ఆవిడికి ఉన్న సత్యం అంతా చెప్పి మరి ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు కదా సంసోను. చూశారు కదా. మరి అలా కాకూడదు. మనము మన బలాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, ఆఖరికి ప్రాణాన్ని తానుగా మరి తీసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సంసోనికి. మనకి ఈ జీవితాలు కొన్ని సార్లు మనం కానీ దావీదు అలా కాదు. ప్రతి విషయంలో కూడా యథార్థంగా దేవుని ఎదుట ఉన్నాడు. మరి నా ఇష్టానుసారమైన మనస్సు గల వ్యక్తిగా అంటే దావీదుని ఆయన మరి ఎంతగానో ఇష్టపడ్డాడు. సో అలాంటిది ఇప్పుడు మనము రెండవదిగా మనం చూద్దాము. మరి ట్రాన్స్పరెన్సీ ఎవరితో మనం ఉండాలి? తోటి వారితో కదా. తోటి వారితో 12 రోమా పత్రిక 9వ వచనం చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. కపటం లేని ప్రేమ. మనం ఒకటి ఎందొకరు దయగలిగి కరుణా హృదయులై ఎఫెసీ 4:32లో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. నిజంగా నీటిలో ముఖము కనబడినట్లుగా ఒకని మనస్సు మరి ఒకని మనస్సునకు కనబడును. మనకు అర్థమైపోతుంది. ఇద్దరు వ్యక్తులు గనక మాట్లాడుకుంటున్నా చేస్తున్నా వాళ్ళ హృదయంలో ఏముంది, వాళ్ళ మనసులు తప్పకుండా చూడగలిగే ఎబిలిటీ మనకి ఇచ్చాడు దేవుడు. నెహెమ్యా పడిపోయిన యెరూషలేము గోడలు తిరిగి కట్టడానికి దేవుడు అనుగ్రహించిన భారంతో అందరితో ఎలాగున్నాడైనా యథార్థంగా షేర్ చేసుకున్నాడు. యథార్థత. సో మనము కూడా మన కొలీగ్స్ తో యథార్థత కలిగిన బిడ్డలంగా ఉండాలి. ఫస్ట్ దేవునితో, తర్వాత కొలీగ్స్ తో, నెక్స్ట్ మన స్పౌస్ తో. భార్య భర్తలు ఎలా ఉండాలి? పారదర్శకత, అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఒక భార్య భర్తకి అక్కడ సీక్రెట్స్ లేకపోతే వాళ్ళ ముందు ఒకలాగా లేక వెనక ఒకలాగా అలాంటి జీవితాలు ఎప్పుడు కట్టబడి ఐక్యతగా ఉండడం జరగదు. మరి కాబట్టి మరి జీవితాంతము వారు దేవుడు ఏ రీతిగా అయితే వారిద్దరిని భార్యాభర్తలను ఏక శరీరముగా చేశాడో అలాగే మరి ఏక శరీరము ఏక ఆత్మగా కూడా వారు కలిగి ఉండడానికి అక్కడ మధ్యలో ఏమి మరి అర్థం కానివి సీక్రెట్స్ అలాంటివి ఉండడానికి లేదు అని మనం తెలుసుకుంటున్నాం. మరి అక్కడ బైబిల్లో మనం చూస్తే
అబ్రహాం షారా యొక్క అన్యోన్యత, అలాగే జకరియా ఎలిజబెత్ల అన్యోన్యత. మరి జకరియా ఎలిజబెత్లు చెప్తారు కదా పేరు ఏంటమ్మా, ఏం పెట్టాలి అని. ఆ పేరు ఇద్దరు కూడా ఒకటే. ఆమె చెప్పుద్ది, మళ్ళీ జకరియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పలకదెమ్మని చెప్పి అదే పేరు రాస్తాడు. సో వాళ్ళిద్దరికి ఆశ్చర్యం, చూసే వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు ఎలాగా మరి కలిసి ఉంటున్నారా అనేది అనుభవం. కాబట్టి దేవదూత ప్రత్యక్షత వాళ్ళకి ఇచ్చి మరి వారి ఇరువురిని కూడా మరి వాళ్ళిద్దరి ప్రార్థనలు కుటుంబానికి ఎంతో అవసరం. భార్యాభర్తలు పరిశుద్ధతలో గాని ప్రార్థనలో గాని మరి ప్రతి విషయంలో కూడాను మరి ఏ మాత్రం కూడా అడ్డు ఆటంకాలు లేకుండా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా అని మనం ప్రమాణం చేసేది అది మరొకసారి ఈ పెళ్లి రోజులలో మనం ఎలాగైతే రిపీట్ చేసుకుంటారో, గుర్తు చేసుకుంటారో ఆ రీతిగా చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది హృదయంలో వచ్చేస్తుంది. కనుకనే మూడవదిగా మనం చూసాం, ఇప్పుడు భార్య భర్తలు మరి ఈ ట్రాన్స్పరెన్సీ కలిగి జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆశీర్వాదం, దేవుని యొక్క డబల్ ఆశీర్వాదాలు మనము పొందుకొని అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా మారే బిడ్డలుగా ఉంటారు. అవును, ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నాము అబ్రహాం షారాలను గూర్చి, అలాగా మరి మాదిరికరమైన మరి జంటలుగా మరి మనం ఉండడానికి దేవుడు మధ్యలో ఉన్నప్పుడు అది వెలుగుగానే ఉంటుంది. 4, మనము మన వీక్నెసెస్ ని విషయంలో ట్రాన్స్పరెన్సీ కలిగి ఉండాలి. ఎలాగా అంటే పౌలు చెప్తున్నాడు, వ్యక్తిగత బలహీనత రోమా 7:15, ఎలైనగా నేను చేయునది నేను ఎరుగును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఒకటి చేద్దామని మంచి చేయాలనుకున్నా నేను చేయలేకపోతున్నాను, కానీ చెడు వద్దనుకున్నా గాని చెడు చేస్తున్నాను. దేవుడు మరి పౌలు గారిని తన చేతిలో గొప్ప సాధనంగా వాడుకున్నాడు. న్యూ టెస్టిమెంట్ లో 13 పత్రికలు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ద్వారా రాయించాడు. అయినా కూడా తనలోని బలహీనత పట్ల ఆయన ఎప్పుడు కూడా మరి ట్రాన్స్పరెంట్ గానే ప్రజలందరి ఎదుట వాక్యంలో ద్వారా మరి ఆయన బయలుపరచబడుతున్నాడు. ఎప్పుడు కూడా తన వీక్నెస్ గురించి తెలియకూడదు అనే ఒక కవరింగ్ ఆయనకి లేదు. మరి నిజాన్ని ఒప్పుకోవాలి, నిజాన్ని ఒప్పుకున్నాడు కూడా. అట్లాగే మనము అందరం కూడా మరి పౌలు వలె మరి తన జీవితం ఏ రీతిగా అయితే అందరికీ కూడా మరి తెలియబడేలాగా తనలో ఉన్న బలహీనత ఏదైనా మరి మనం దాచిపెట్టే బిడ్డలంగా కాకుండా, సో వ్యక్తిగత బలహీనతలను గూర్చి మనము ఎప్పుడు కూడా మరి ట్రాన్స్పరెంట్ గానే ఉండాలి. నాకు ఈ బలహీనత ఒకటి ఉంది ఆయాం, కానీ దాన్ని కవర్ చేసుకుంటే కూడా ఏదో ఒక రోజు కంపల్సరీగా మన బలహీనతలు బయటపడక తప్పదు. కాబట్టి 5గా మన ఓటమిలను గూర్చి కూడా మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మనం ఎప్పుడు గెలిచే బిడ్డలంగా ఉండము. కొన్నిసార్లు మన జీవితాల్లో ఓటమిలు వస్తాయి. అవి కూడా మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి సిగ్గుపడటానికి కాదు, కానీ ఓటమిలను గురించి కూడా మనం ఏం చేయాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, యేసయ్య వచ్చినప్పుడు మరి ఏమైనా ఉందా తినటానికి అని అంటే, రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అప్పుడైనా వల వేయమన్నప్పుడు అయినను నీ మాట చొప్పున వేస్తాం. సో మన బలహీనతలు, మన ఓటమిలు మరి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు సిగ్గుపడకుండా, కవర్ చేసుకునే ప్రయత్నం చేయకుండా మనము ఉంటే ఖచ్చితంగా మనకి జయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. అలాగే వాళ్ళకి కూడా మరి అనుకోని రీతిగా ఎన్నో మరి చేపలు పడ్డ వలను వాళ్ళు లాగలేకపోయారు. మరొకరి సహాయాన్ని కూడా కోరుకోవడం వచ్చింది కదా. అప్పుడే మరి చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. రాత్రి చెమ పడ్డాము, రాత్రి అంతా మాకేమీ దొరకలేదు, ఒప్పుకోవాలి. ఇతరుల ఓటమిలను గూర్చి మనం చెప్పే ప్రయత్నం కూడా మనం మానుకోవాలి. ఎవరిది వాళ్ళకే కదా, వాళ్ళు ఫలానోళ్ళు ఇలాగా అలాగా అని మనం ఆ మాటలు కూడా మన నోట
రానియకుండా మరి మనం ఉండాలి. శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఒకసారి కదా. అవును, యేసయ్య రావాల్సి వచ్చింది. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని వాళ్ళ ఓటమి వాళ్ళు చెప్పుకున్నారు. అవును, మీరు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తేనే గాని ఈ దయ్యాలు మామూలుగా విడిచిపెట్టవు అని చెప్పి యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం కూడా అనేక సార్లు ప్రతిసారి మనము విజయమే చూస్తాము చేస్తాం కాదు. మన జీవితాల్లో అనేక ఓటమిలను కూడా మనం అవి చూస్తున్నాము. అవి కూడా సమయంలో మనం తెలుపుకోవాలి. దాని గురించి మనం కవర్ చేసుకోవాల్సిన పని లేదు. దేవుడు మళ్ళీ ఏ రీతిగా మనకి విజయాన్ని ఇచ్చాడు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకొని అందరి విషయంలో కూడా మరి మనకు తెలిసినా సరే ఇతరులను మనం చిన్నబుచ్చే బిడ్డలంగా ఉండడానికి లేదు. మరి వాళ్ళ ఓటములను కూడా మనము కవర్ చేయాలి, కానీ మన ఓటములను కవర్ చేసుకోవడానికి కాదు. మరి 6, మనము మన సఫరింగ్స్ లో మనం పొందిన శ్రమలను గూర్చి కూడా మనము పారదర్శకత కలిగి ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 7 నుంచి 11 వరకు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 11 వరకు. మరి ఎటు పోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడిన వారం కాము, అపాయంలోనున్నను కేవలము ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను. ఇలాగా మరి అపాయాలు మరి శ్రమలు ఎదుర్కొన్నాడు పౌలు గారు అనేకం. అవన్నీ కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఎన్నెన్నో శ్రమలు ఆయన ఎదుర్కొన్న శ్రమలు మరి ఆయన రాశాడు. ప్రతి దానిలో కూడా ఎక్కడ కూడా మరి ఆయనవి దాయలేదు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క క్రైస్తవ జీవితం మనము ఎప్పుడు కూడా శ్రమలతో కూడినదే అయి ఉంటుంది. శ్రమ లేకుండా కాదు. మరి అందుకనే సిలువ ఇచ్చాడు దేవుడు మనకి. సిలువను ఎత్తుకొనే మనం ఏం చేయాలి? వెంబడించాలి. శ్రమ ద్వారానే, శ్రమ అనుభవించక ముందు మనకేమీ తెలియదు, కానీ శ్రమ తర్వాత మరి మనం చాలా అనుభవాలు పంచుకుంటాం ఇతరులతో. ఎందుకంటే అలాగా శ్రమల తర్వాత మనం ఏం చేశాము? శ్రమల్లో ప్రార్థించాము, శ్రమల్లో దేవుని యొక్క వాక్యం ధైర్యం చెప్పింది, శ్రమల్లో అనేక రీతిలుగా మనం మేలు పొందుతాం. ప్రార్థన కూడా మామూలుగా చేసే ప్రార్థనగా కాకుండా కన్నీటి ప్రార్థన. నిజంగా మరి నా జీవితంలో కూడాను నా యొక్క అనుభవంలో కూడా కన్నీటి ప్రార్థన అనేది నా శ్రమల్లో నేను ఉన్నప్పుడే నేను నేర్చుకోగలిగాను. కొంతమంది ప్రార్థన చేస్తూ అదివరకు కాలంలో నాకు కన్నీటి ప్రార్థన అనుభవం రాకముందు కొంతమంది ప్రార్థన చేస్తూ మరి కన్నీటితో చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఉండి ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, సడన్ గా కన్నీళ్ళు ఎలాగొస్తున్నాయి అబ్బా అని. ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు, పరిశుద్ధాత్మని ప్రార్థనలో మనకి ఆ కన్నీళ్లు మన అనుభవంలో వచ్చిన తర్వాత మనం ఇతరుల గురించి చేసేటప్పుడు కూడా, వాళ్ళ శ్రమల గురించి చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్ గా మనకు కన్నీళ్లు వస్తాయండి. సో ఇది అనుభవంతో మనకి రావాలి. శ్రమలు రాగానే మనం దాన్ని ఎలాగా వీటిని వదిలించుకొని పోవాలా అనే ఆలోచన తప్పు. అది ఎందుకు ఇచ్చాడో దేవుడు, అది అనుభవంలో మరి మనము ప్రార్థన ద్వారా ఆయన దగ్గర మొర పెట్టే అనుభవం వస్తుంది, కన్నీటి ప్రార్థన అనుభవం వస్తుంది, విశ్వాసము ఇంకా కొంచెం పెరుగుతుంది, మనం దేవుని తట్టు తిరుగుతాము, మన హృదయాలు నిజంగా మరి అప్పుడు దేవుని ఆశ్రయిస్తాం, మానవుల్ని కాకుండా. సో ఇలాంటివన్నీ కూడా శ్రమల అనుభవాలు. శ్రమ లేకుండా మనకేమి ఆటోమేటిక్ గా మనం జరిగిపోవాలి అన్ని సుఖాలే అంటే అది కాదు. మరి క్రైస్తవ జీవితం అంటేనే మరి అది శ్రమలతో మనకుంది. అనేక సార్లు మనం ఈ శ్రమల నిమిత్తము మనం ప్రార్థించే అనేకుల శ్రమల కొరకు కూడా
మరి ఎందరో నిమిత్తం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. అవమానం ఫీల్ అవ్వకూడదు. అవమానంగానే ఉంటది. కొన్ని తల ఎత్తుకోలేని పరిస్థితులుగానే ఉంటాయి. కానీ ఆ శ్రమలను మనము తట్టుకోవడానికి ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో ప్రార్థన చేస్తానికి, దేవుడు మనకి పక్షాన ఉండి వాగ్దానాలు అనుగ్రహిస్తూ ధైర్యపరుస్తూ అక్కడ కూడా మనకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. సో కాబట్టి శ్రమలను మనము అంత తేలిగ్గా తీసేసి మనం అవమానంగా ఫీల్ అయ్యి ఎవరితో చెప్పుకోకుండా లేకపోతే కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం కాదు. అక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మనకు ఉండాలి. చివరిగా డబ్బు విషయంలో, బాధ్యతల విషయంలో నిజంగా ఒక డబ్బు గురించి మనము ప్రతి ఒక్కరు కూడా ఇది మనం అనుభవంలో మనకుంది. డబ్బు వాడకం కదా, మన చేతికి వస్తుంది. దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము, ఎలాగా మరి దాన్ని మనము లెక్కలు రాస్తున్నాము కదా. ఈ ఒక్కొక్కళ్ళు మరి మనం ఇచ్చిన దాన్ని దాని లెక్క అప్పు చెప్పుకునే బిడ్డలంగానే ఉండాలి. కాబట్టి దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉంటే ధనాశ అనేది రాదు. ధనాశ అన్నిటికీ మూలం, కీడులన్నిటికీ మూలం. సో డబ్బు చూడగానే ఒక విధమైన శోధకుడు మన దగ్గరికి వచ్చి పడిపోయేటానికి మరి శోధకుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. కాబట్టి డబ్బు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే పడేయడానికే. కానీ అక్కడ మనం ఎలా ఉండాలి? సో చర్చెస్ లో ట్రెజరర్స్ లేకపోతే మరొక దగ్గర, ఇంట్లోనే మరి మన బాధ్యతల దగ్గర నమ్మకత్వం అనేది కలిగిన బిడ్డలంగా ఉండాలి. నమ్మకత్వం ఉన్నప్పుడు, దేవుని అందరి భయం ఉన్నప్పుడు, మనలో సత్యం ఉన్నప్పుడు, నిందారహిత జీవితం మరి మనకుంటే మనం పారదర్శకంగానే చేయగలం ఆ పనులు. అదే మరి ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారు ఆయన్నే పెట్టాడు ట్రెజరర్ గా, మనకు తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు? మరి ప్రతిరోజు కొంచెం కొంచెంగా అవసరాలకి వాడుకొని దొంగిలించుచూ వచ్చెను అని రాయబడింది. పాపం మరి ఆ జీవితం అని ఎప్పుడు కూడా మరి యేసయ్య ఒక్కసారి కూడా ఎంత వచ్చింది, ఎంత ఉంది నీ దగ్గర అని అడగలేదు. కానీ మరి ఆ యొక్క ఫలితాన్ని ఇస్కరియోతు యూదా చూడగలుగుతున్నాడు. ఆఖరికి మళ్ళీ ఆయనని 30 వెండి కాసులకి ఆ డబ్బు కూడా తీసుకుందామన్న ఆశతో తీసుకొని మళ్ళీ విసిరి కొట్టి ఏం లాభం? జీవితాన్ని పోగొట్టుకున్నాడు. సో మనం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా మరి ఫైనాన్స్ విషయంలో మనం అందరం కూడాను బాధ్యతలు కలిగిన బిడ్డలంగా ఎంతో మరి నమ్మకంగా, యథార్థంగా, సత్యంతో, నీతి నిజాయితీలు గల బిడ్డలంగా మరి మంచి గుణంతోనే మరి పరిశుద్ధాత్ముడు మనకి ఇలాంటి విషయాలలో ఎంతగానో తోడ్పడుతుంటాడు. మనం యథార్థంగా ఉన్నప్పుడు మరి మనకి ఆ మేలే డిఫరెంట్. దేవుడు లేకున్నా సరే మనకి ఆయన ఏదో రీతిగా మనకి ఇస్తాడు తప్ప మనము అడ్డుదోవలో, షార్ట్ కట్ లో, మోసాలతో, మరి లంచాలతో మరి చాలా మంది ఒక పని చేస్తే ఒకటి కోరుకుంటారు. మనం అది ఇచ్చి కూడా ఆ పని చేయించుకోవడానికి. సో ఇవన్నీ కూడాను మంచి పద్ధతులు కావు. ఎక్కడున్నా సరే మనము ఈ యొక్క డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా మెలిగే బిడ్డలంగా ఉండాలి తప్ప ఇది చేస్తే ఇంత వస్తుంది, లేకపోతే అది చేస్తే అంత వస్తుంది అంటే వెంటనే మనం పడిపోయే బిడ్డలంగా కాకుండా ఆశ ఎంతవరకు కాదు, దేవుడిచ్చిన దాంట్లోనే మనకు ఆయన అభివృద్ధి చూపిస్తాడు. నిజంగా మరి ఈ విషయాలలో మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి మనిషికి కూడా ఇవి ఎంతో అవసరమైనది. కాబట్టి మనము ఏ ముసుగు వేసుకోవడానికి కాదు, కానీ మరి దేవుని ఎదుట ప్రతిదీ కూడా మనం ముసుగు వేసినా, మనం అబద్ధం చెప్పినా అది ఆయనకి బాగా తెలుసు. కాబట్టే దావీదు వలె యథార్థ హృదయంతో మరి మన యొక్క ప్రతి ఒక్క చర్య దేవునితో అటు మనుషులతో
మరి ఎక్కడ మనం జీవిస్తున్నామో, మనం భార్యాభర్తలుగా కుటుంబంలో ప్రతి మనిషికి కూడా బలహీనతలు అనేవి లేకుండా లేదు. బలహీనతలలో, మన ఓటములలో, మన శ్రమలలో, మన డబ్బు విషయంలో, వీటన్నిటిలో కూడాను మనము చాలా ట్రాన్స్పరెన్సీ కలిగిన బిడ్డలంగా ఉండడానికి మనం నిశ్చయించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిత్యం సహాయం చేయడానికి కూడా ఆయన ఉంటాడు. ఈ వాక్యాన్ని మనము మరి హృదయంలో ఫలింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం ఒకసారి సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలలో ప్రభువా మేము ఏ రీతిగా ముసుగు లేని బిడ్డలముగా ప్రభువా జీవించాలో, నీ వెలుగులో ఏ రీతిగా జీవించాలో మరొకసారి మేము ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. కవర్ చేసుకునే వారంగా కాకుండా ప్రభువా నీ దగ్గర నీకు వ్యతిరేకంగా మేము జీవించి మేమేమి పొందుకోలేము నాయన. కాబట్టి తండ్రి, మరి నీ ఎదుట, మనుషుల ఎదుట, అలాగే నాయన కుటుంబంలో మరియు మాకున్న బలహీనతల విషయంలో కానీ, మరి ఓటమిల విషయంలో కానీ, ఏదైనా సరే తండ్రి, మాకు అప్పగించిన బాధ్యతల విషయంలో, డబ్బు విషయంలో మేమెంత నమ్మకంగా, యథార్థంగా, ట్రాన్స్పరెన్సీగా ఉండాలో మీరు నాతో మాట్లాడిన మాటలన్నిటినీ కూడా తండ్రి మేము ధ్యానించుకుంటూ ఆ రీతిగా జీవించి నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలంగా ఉండడానికి మా అందరికీ మీరు సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్.